గ్రహణాలు రాబోతున్నాయి. అదొక భయం మళ్ళీ. సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు. పాక్షిక సూర్యగ్రహణం అంటున్నారు. మళ్ళీ ఏం జరగబోతుంది? మా జీవితాలు సేఫేనా? గ్రహణం వస్తుంది. ఏది సెప్టెంబర్ 7వ తారీఖు రోజున రాత్రి 9 గంటల నుంచి 1:30 వరకు. రాత్రి 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 1:30, 2:00 వరకు గ్రహణం ఉంటుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక కాదు, సంపూర్ణ చంద్రగ్రహణం. దాదాపు 3 నుంచి 5 నిమిషాల కాల పర్యంతము చంద్రుడు ఉన్మీలనమైపోతాడు, కనపడు. సో ఇది లాంగెస్ట్ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణము శతభిష నక్షత్రంలో వస్తుంది. శతభిష నక్షత్రంలో ప్రారంభమయ్యి పూర్వభాద్రపద నక్షత్రంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పూర్వభాద్రపద నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఆరోగ్యముల యొక్క సమస్యలు వస్తాయి. మెయిన్గా ఆరోగ్యం. అది మీనరాశిలో జరుగుతుంది కాబట్టి కుంభ మీనరాశి పక్కపక్కనే కుంభరాశిలో జరుగుతుంది. కుంభం అంటే ఏంది? కుండ, పూర్ణ కుంభం. సో పూర్ణ కుంభం యొక్క అది ఏంటంటే నీళ్లు పోస్తున్న కుంభం. అది సింబల్ యాక్చువల్లీ. వాస్తవంగా మనం కుంభరాశి అంటే కుంభం అనుకుంటాం, అట్లా కాదు. ఒక మనిషి కుండను పట్టుకొని నీళ్లు పోస్తూ ఉంటాడు, అది సింబల్ యాక్చువల్లీ. సో దాని అర్థం ఏంటంటే జల ప్రళయాలు ఏర్పడతాయి. కుంభరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి జల ప్రళయాలు ఏర్పడతాయి.